V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. బట్ హెడ్లైన్స్. 129వ అల్లూరు సీతారామ జయంతి సందర్భంగా హోమ్ మినిస్టర్ అనిత పూలమాల వేశారు. మేడం గారు కృష్ణ గారు అలా ఉండకూడదు మాకు సైడ్ నుంచి కళాశాల ఎక్కడ ఉన్నారు? కళాశాల రండి, పిలుస్తున్నారు. సోటి ఇవ్వండి. అన్న ఒక రోజు ఉంటాం. జోహార్ మహాత్మా గాంధీ గారు, జోహార్ మహాత్మా గాంధీ గారు. సమరయోధులైనటువంటి ఆ మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు 129వ జయంతి సందర్భంగా సీతారామరాజు గారికి పుష్పమాల గౌరవనీయులు మంత్రివర్యులు చేతుల మీదుగా చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జోహార్ అల్లూరి సీతారామరాజు గారు, జోహార్ అల్లూరి సీతారామరాజు గారు, జోహార్ అల్లూరి సీతారామరాజు గారు. అందరికీ నమస్కారం అండి. అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా ఈరోజు నక్కపల్లిలో మండల ఆఫీసులో ఉన్న అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూల దండ వేసి నివాళులు అర్పించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు అనేసరికి ఒక మన్యం వీరుడు, ఒక ధైర్యానికి అదేవిధంగా ఒక సాహసానికి కూడా ప్రతీకగా నిలిచి ప్రతి ఒక్కరి గుండెల్లోని కూడా చిరస్థాయిగా నిలిచిపోయి ఒక పోరాట యోధుడు మనకు గుర్తొస్తారు. అటువంటి వ్యక్తి మన చుట్టుపక్కల గ్రామాల్లో, మన నర్సీపట్నము, కేడీపేట, తుని, కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో మన మధ్యలో ఉండి ఇంతకు ముందు స్వతంత్రోద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా, అదేవిధంగా అతను స్ఫూర్తి తీసుకొని నిజంగా ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు కూడా బయటికి రావడం కూడా జరిగింది. దీన్ని పురస్కరించుకొని అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకల్ని రాష్ట్ర వేడుకల కింద చేయాలి, రాష్ట్ర పండుగ కింద చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు కేడీపేటలో కూడా ఈ రాష్ట్ర పండుగ అన్నది కూడా అల్లూరి సీతారామరాజు గారి జయంతోత్సవాల్ని స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్ గా కూడా ఈరోజు సెలబ్రేట్ చేయబోతుంది. యాక్చువల్ గా ఈ అల్లూరి సీతారామరాజు గారు జయంతిని రాష్ట్ర పండుగగా చేయడానికి కానీ ఒక స్టేట్ ఫెస్టివల్ చేసింది కూడా మన ఎన్డీఏ కూటమి గవర్నమెంట్, ముఖ్యంగా మన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తి చాలా మంది యువకుల్లోని ఈరోజు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన చేసిన పోరాటం కానీ, ఆయన చేసిన త్యాగం కానీ, ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు అల్లూరి సీతారామరాజు గారి త్యాగం ప్రతి ఒక్కరి గుండెల్లోనే ఉంటుంది. మరొకసారి అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.